రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వైసీపీకి ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 30న నామినేషన్ల పరిశీలన చేపడతారు. అలాగే మే 2న ఇక ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఇక మే 9న ఎన్నిక నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి ఇక రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ నెల 29 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఇక 30న నామినేషన్ల పరిశీలన చేపడతారు. మే 2 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఇక మే 9న ఎన్నిక నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేపడతారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. ఇక ఈ నెల 29 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఇక 30న నామినేషన్ల పరిశీలన, మే 2న ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అలాగే మే 9న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.